మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక సాయంత్రం 5:30 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత గుమ్మం పైన దీనిని పోస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. చాలామంది సరిపడా సంపాదన లేక సంపాదించిన ధనం ఇంట్లో నిలవక ఎంతో బాధపడుతూ ఉంటారు. డబ్బు ఎక్కువగా సంపాదించాలన్నా సంపాదించిన ధనం ఇంట్లో నిలవాలన్నా లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి ఆదిదేవత. అమ్మవారికి శ్రావణ శుక్రవారాలు అంటే మహా ఇష్టం కనుక ఈరోజు ఎటువంటి అమంగళకరమైన పనులు చేయకూడదు. శ్రావణ శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం వలన పెళ్లిగాని యువతలకు మంచి భర్త లభిస్తాడు. పెళ్ళైన ఆడవారికి బుద్ధిమంతులైనటువంటి కుమారులు కలుగుతారు. పిల్లలు భర్త అభివృద్ధిలోనికి వస్తారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, రక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయి. ఈ శ్రావణ శుక్రవారం రోజు దీపం వెలిగించటం ఎవరూ మర్చిపోకూడదు. ఎందుకంటే దీపం వెలిగే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాయి. దీపారాధన చేయటం వలన మనలోని జ్ఞానం వికసిస్తుంది. ఉత్తమ గతులు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చిందే కాలం శ్రావణ మాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు. పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు, దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాలలో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఆలయాలన్నీ భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటాయి. సమాజ ఐక్యతకు పట్టుకొమ్మ శ్రావణ మాసం. బంధుమిత్రుల రాకలు, ఆదర్వపూర్వక ఆహ్వానాలు, పసుపు కుంకుమల హరివిల్లులు, పారాణి పాదాల హంస నడకలు, చామంతుల అందాలు, శనగల వాయినాలు ఒకటేమిటి, ప్రేమకు, ఆరాధనకు, పూజలకు, ఆలయ దర్శనాలకు, వేడుకలకు, బంగారు ఆభరణ అలంకారాలకు, శోభాయమానమైన ముత్తైదుల సౌభాగ్యాలకు ఆలవాలమై నిలిచిందే ఈ శ్రావణ మాసం. కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మి అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటూ ఉంటారు. ధనం, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకు ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఐశ్వర్య దీపారాధన చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలనేవి దరిచేరవు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ శుక్రవారం రోజు ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. శ్రావణ శుక్రవారాలలో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. శ్రావణ శుక్రవారాలలో నిష్ఠగా ఈ దీపం వెలిగిస్తే ఒక్క రోజులోనే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. శుక్రవారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల ఈ సమయంలో శుక్రహోర ఉంటుంది. ఈ సమయంలో ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ అద్భుత గడియల్లో ఐశ్వర్య దీపారాధన చేసుకుంటే చాలా తొందరగా ఐశ్వర్య యోగం ప్రాప్తిస్తుంది. మరి శ్రావణ శుక్రవారం రోజు ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా శ్రావణ శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేవాలి. శుచిగా స్నానం చేసుకుని ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి.
ముందు పెద్ద మట్టి ప్రమిదను తీసుకోవాలి. ఆ పెద్ద ప్రమిద మొత్తానికి కూడా పసుపు రాయాలి. ఆ తరువాత ఒక రాగి ప్లేట్ను కానీ, వెండి ప్లేట్ను కానీ, ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకోవాలి. ఆ ప్లేట్ను ఇంట్లో ఆగ్నేయ మూల పెట్టి ఉంచుకోవాలి. ఈ ప్లేటుకి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఈ ప్లేట్ మీద పసుపు రాసి ఉంచిన మట్టి ప్రమిదను ఉంచుకోవాలి. ఈ ప్రమిదలో రాళ్ళ ఉప్పు పొయ్యాలి. ఆ తర్వాత 2 చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఆ చిన్న మట్టి ప్రమిదలకు కూడా పసుపు రాసి ఒక మట్టి ప్రమిదను ఉప్పుపై పెట్టి కొన్ని అక్షింతలు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రమిదపై ఇంకొక ప్రమిద ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఇలా వెలిగిస్తే దానినే ఐశ్వర్య దీపం అంటారు. ఈ శ్రావణ శుక్రవారం ఉదయం శుక్రహోరలో ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు, అగరబత్తులతో వెలిగించుకోవాలి. ముందుగా అగ్గిపుల్లతో అగరబత్తులు వెలిగించి ఆ అగరబత్తులతో ఉప్పు దీపం వెలిగించుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే నీటిలో విడిచిపెట్టాలి. ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఇటువంటి దీపాన్ని వెలిగించుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే నీటిలో విడిచిపెట్టాలి లేదా ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి. కాబట్టి మీరు కూడా శుక్రవారం శుక్రహోరలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించండి. శుభ ఫలితాలను పొందండి. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు బూజును శుభ్రం చేయకూడదు. అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది. గబిక్కిన తుడిచేస్తూ ఉంటారు. పొరపాటును కూడా శుక్రవారం రోజు బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీనివలన మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను, పాత బట్టలను ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీనితో మీరు ఆనందంగా ఉంటారు. అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి. అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి. పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు. ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం, పారేయటం వంటి పనులను చేయకూడదు. బుధవారం, గురు, శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం
తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకుంటాకి కాదు. అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి, సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మామూలుగా మనకు వారాలు 7 రోజులు. దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు. గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి. అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి, లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి. పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా, ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా, లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే. పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది. అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం, గోళ్ళు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు క్షవరాన్ని శుక్రవారం, మంగళవారం రోజులలో చేయించుకోకూడదు. ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి. గోళ్ళు కట్ చేసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి. దీనివలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి. అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. దీనివలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ, ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయటం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో మనుషులు ఉంటూ ఉంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు. కాను వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు. అలాగే శుక్రవారం రోజు పువ్వులను, పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానివేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. దీనివలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజున గుమ్మం దగ్గర తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి. శ్రావణ శుక్రవారం పూట ఆడవారు ఉదయాన్నే తొందరగా లేచి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా గడపను అలంకరించటం వలన లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత 2 తెల్లటి పూలను అంటే తెల్లటి మందార పూలను కానీ, చంపా పూలను కానీ, రోజా పూలను కానీ 2 వైపులా పెట్టండి. ప్రధాన ద్వారంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కనుక శ్రావణ శుక్రవారం రోజు గుమ్మాన్ని ఇలా అలంకరించుకుంటే లక్ష్మీదేవి 100కు 100% మీ ఇంట్లోకి వస్తుంది. అలాగే మీ ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గును వేయండి. ఇక ఎవరైతే ధన సంపాదన పెరగట్లేదని, సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఈ శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేసుకుంటే సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి
చేయాలి అంటే ఏమీ లేదు. ఈ శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం 5:30 దాటిన తర్వాత చక్కగా గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును తీసుకోండి. ఒక గుప్పిడంతా ఉప్పును తీసుకోండి. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని, కష్టాలను, సమస్యలను తొలగించే శక్తి ఉంది. ఉప్పు చాలా చాలా శక్తివంతమైనది కనుక ఒక గుప్పెడంత ఉప్పును తీసుకొని ఒక గిన్నెలో వేయండి. ఆ ఉప్పులో ఒక స్పూన్ కుంకుమను కూడా కలపండి. తర్వాత ఉప్పును, కుంకుమను రెండింటినీ కూడా మిక్స్ చేసేయండి. అంటే ఉప్పు రెడ్ కలర్లోకి మారే విధంగా మిక్స్ చేసేయండి. ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ను మీ చేతులతో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరిగేయండి. చివర్లో ఈ ఉప్పు బౌల్ను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చి మీ ఇంటి గుమ్మానికి ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఈ ఉప్పును గుమ్మం పైన పోసేయండి. అంటే కుప్పలాగా ఒకే చోట పోయవద్దు. గుమ్మం మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు పోయండి లేదా చల్లండి. ఇలా శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే తప్పకుండా 100కు 100% లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి కూడా అద్భుతంగా పోతుంది. ధన సంపాదన పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. 100ల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు ఇలా మీ సంపాదన అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని సాయంత్రం 5:30 దాటిన తర్వాత మాత్రమే చేయండి. తర్వాత 12 లోపు ఎప్పుడు చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఉండే ఆర్థిక కష్టాలు పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి మీరు కూడా శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ప్రతిరోజు ఓ వ్రతం, ప్రతివారం విశేష సారం, ప్రతి ఇంట సంతోషం. మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీ నదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణమాసం. ఊరూరా కొత్త శోభ, ఇచ్చుకునే వాయనాలు, పుచ్చుకునే వాయనాలు, ఉప్పిట పట్టినన్ని శనగలు. ఇలా ఇంటింటా లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమిది. శ్రావణం నా రూపం అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. మన శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువులు, ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుని వీధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవటం జరుగుతుంది. ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం వంటి వాటికి చిహ్నము. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంత అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబ ఆయురారోగ్యాలతో ఉంటుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, తమకు ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మి అంటే ధైర్యము, విద్య, ధ్యానము, విజయము, పరపతి, గుణము, సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది.
కైలాసంలో పార్వతీదేవిగా, పాలసముద్రంలో పుట్టిన సింధు కన్యగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా, బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా, గంగా తులసిగా భాసిస్తున్నది ఆ లక్ష్మీదేవియే. గృహాలలో గృహలక్ష్మిగాను, గోవులలో కామధేనువుగాను, యజ్ఞంలో దక్షిణాదేవిగాను, చంద్రునిలో శోభాలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, సూర్యునిలో తేజోలక్ష్మిగాను, పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణుడి హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపచేస్తున్నది. భూలోకంలోని ప్రతి ఇంట గృహిణులు అయినటువంటి పుణ్య స్త్రీల రూపంలోనూ, యజమానులకు సంపద రూపంలోనూ, గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువుల యందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మియే ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నది. ఆ తల్లియే పద్మాలయగా, పద్మహస్తగా, పద్మాక్షిగా, పద్మస్తంభవిగా, పద్మప్రియగా, పద్మినిగా, భగవతిగా, భార్గవిగా, సర్వమంగళ స్వరూపిణిగా భాసిస్తూ ఉన్నది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు 1 గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే తమలపాకు చెట్టు. ఈరోజు ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ తమలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 సార్లు ఆ చెట్టును తాకండి చాలు. ఇలా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే 1 గంటలో మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే తమలపాకుల్లోనే తాంబూలం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ అంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాగితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు. కొంతమంది ఇంటి దగ్గరే తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు, లేదా పక్కింట్లోనో పొరుగింట్లోనో ఇలా వీధికి కనీసం ఒక్కరైనా ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు. ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టును లేదా పొరుగింట్లోనో పక్కింట్లోనే పెంచుకునే తమలపాకు చెట్టును ఏ తమలపాకు చెట్టును ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు ఒకవేళ ఎక్కడ తమలపాకు చెట్లు కనిపించకపోతే, మీ ఇంటి దగ్గరలో ఎవరూ తమలపాకు చెట్లను పెంచకపోతే జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా, ఆ తమలపాకులను 11 సార్లు టచ్ చేసినా సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులు కొని తెస్తారు కదా, ఆ తమలపాకులను టచ్ చేసినా చాలు, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. తమలపాకులను నాగవల్లి అని అంటారు. ఆరోగ్యానికే కాకుండా దైవిక భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు. మన ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకులను ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది. అమృతం కోసం దానవులు దేవతలు సాగరమథనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు. తమలపాకులలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. తమలపాకులను తినటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు తమలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.